హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్య ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది. సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే జాబ్ క్యాలెండర్ ఇంకెప్పుడు అంటూ ప్రధానంగా వార్త చూసుకోవచ్చు. మనకు ఎన్నో ఏళ్ల పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. నీళ్లు నిధుల కోసం నాయకులు కొట్లాడితే కొలువులే కొలమానంగా కొట్లాడింది మాత్రం విద్యార్థులే అంటూ ప్రధానంగా వార్త చూసుకోవచ్చు. ఇదైతే ముమ్మాటికి నిజం. సో తెలంగాణ వస్తే కోరుకున్న కొలువు వస్తుందని గొప్పగా బతుకుతామని విద్యార్థులు తమ జీవితాలను లెక్క చేయకుండా ప్రాణాలను సైతం పణంగా పెట్టారంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు ఆ త్యాగాల పునాదులపై స్వరాష్ట్రం పురుగు పోసుకున్నది. కానీ ఈ 10 ఏళ్లలో సొంత రాష్ట్రంలో నిరుద్యోగులు సంతోషంగా ఉన్నారా అంటే కాదనే చెప్పాలంటూ ఇవ్వడం జరిగింది. సో ఇదైతే తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిందే విద్యార్థులు. సో ఏదేమైనప్పటికీ 2.5 లక్షల ఉద్యోగాలు 2 ఏళ్ల కిందట బిస్వాల్ కమిటీ తేల్చిన 2 లక్షల ఉద్యోగాలు ఏమైపోయాయి అంటూ కళ్ళ ముందు చూస్తుండగానే సొంత రాష్ట్రంలో ఒక తరం విద్యార్థుల బంగారు భవిష్యత్తు నాశనమైపోయిందంటూ వార్త చూసుకోవచ్చు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా ఒక 2 ఏళ్ల కింద బిస్వాల్ కమిటీ కూడా 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి ఖాళీలు ఉన్నాయంటూ పేర్కొనడం జరిగింది. సో దీంతో ఎన్నో ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వస్తే భవిష్యత్తు మారుతుందంటూ కళ్ళగన్న నిరుద్యోగ యువతకు నోటిఫికేషన్ రాక ఒక తరం అయితే అంధకారంలో మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు. ఇదైతే కొంత బాధాకరమే. ఏదేమైనప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం కూడా నిరుద్యోగుల పోరాట ఫలితంగానే ఈ ప్రజాప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చింది. సో ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం అయితే మర్చిపోయిందని చెప్పుకోవచ్చు. మనకు ప్రత్యక్షంగా ప్రస్తుత ప్రభుత్వం ఒక 6,000 ఉద్యోగాలు ఇచ్చి 60,000 ఉద్యోగాలను భర్తీ చేశామంటూ చెప్పుకోవడం జరుగుతుంది. ఈ గొప్పలతోటే కొంత కాలయాపన జరుగుతుంది. సో ఇప్పటికైనా నిరుద్యోగులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ భర్తీ చేయాలంటూ నిరుద్యోగులు అయితే కోరడం జరుగుతుంది. మరి ఎంతవరకు ప్రభుత్వం కార్యాచరణలోకి తీసుకొస్తున్నది ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా స్థానికం తర్వాతే యువ వికాసం అంటూ వార్త చూసుకోవచ్చు. మనకు రాజీవ్ యువ వికాసం అప్లికేషన్లు 55% ఆమోదం అంటూ ఇవ్వడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ మనకు జూన్ 2వ తారీఖు నాడు వీరికి సంబంధించి మంజూరు పత్రాలు అందజేస్తామంటూ వాయిదా వేయడం జరిగింది. సో మరి దీంట్లో ఏదైనా చిన్న పొరపాటు జరిగితే స్థానిక సంస్థ ఎలక్షన్లో అధికార ప్రభుత్వానికి కొంత ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని చెప్పి దీనైతే కొంత పోస్ట్పోన్ చేసిందని ఇంటర్గత సమాచారం. పైకి మాత్రం సో సరైన లబ్ధిదారులను ఎంపిక చేసిన తర్వాతే ప్రకటిస్తామంటూ కొంత వార్త అయితే ఇవ్వడం జరిగింది. నిరుద్యోగులకు ఎప్పుడు దీనికి సంబంధించిన యూనిట్లు అందిస్తారనేది ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల అంటూ వార్త చూసుకోవచ్చు. మనకు అర్హత సాధించిన 14,161 మంది అభ్యర్థులు ఆగస్టు 22న మెయిన్స్ అంటూ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలు అయితే విడుదలైనాయి. సో అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంది, ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఆలస్యం చేయొద్దంటూ కూడా మరొక వార్త చూసుకోవచ్చు. మనకు టీజీపీఎస్కి హైకోర్టు ఆదేశం. గ్రూప్ 1 నియామకాలపై స్టే ఎత్తివేయాలని పిటిషన్లు మనకు త్వరగా కౌంటర్లు దాఖలు చేయండి అంటూ ప్రభుత్వానికి అయితే పేర్కొనడం జరిగింది. గ్రూప్ 1 నియామకాలపై స్టే ఎత్తివేయాలని పలువురు అభ్యర్థులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై బుధవారం అయితే వాదనలు జరిగినాయి. వీటిపై కౌంటర్ దాఖలు చేసేందుకు మరికొంత సమయం కావాలని టీజీపీఎస్సీ తరపు న్యాయవాదులు కోరగా విచారణను ఆలస్యం చేయవద్దంటూ ఎంపికైన అభ్యర్థులకు ఇబ్బందులు ఉంటాయంటూ హైకోర్టు అయితే స్పష్టం చేయడం జరిగింది. తదుపరి విచారణ వచ్చిన తర్వాత దీనికి సంబంధించి అయితే అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. మొత్తానికి దీనిపైన ఎలాంటి క్లియరెన్స్ లేదు కాబట్టి స్టే అయితే అలాగే ఉంది. సో దీని కారణంగా గ్రూప్ 2 కూడా కొంత వాయిదా పడింది. సో దీంతో గ్రూప్ 3కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే వాయిదా వేయడం జరిగింది. మరి గ్రూప్ 1 భర్తీ చేస్తేనే మనకు గ్రూప్ 2 సంబంధించి ముందుకెళ్ళే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి వాయిదా వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన అప్డేట్ అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఈ నెల 30న పూర్తిస్థాయి విచారణ జరుపుతామంటూ కూడా న్యాయస్థానం అయితే స్పష్టం చేయడం జరిగింది. 2 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష రాసిన అభ్యర్థులు 12% మంది క్వాలిఫై అయ్యారని అది ఎలా సాధ్యమైందో చెప్పాలంటూ అడగడం జరిగింది. సో దీనిపైన మనకు ఈ నెల 30న విచారణ ఉంది కాబట్టి సో దీనిపైన ఏదైనా అప్డేట్ ఉంటే మీకు ఖచ్చితంగా అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా 10th అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పూర్తి అంటూ వార్త చూసుకోవచ్చు. మనకు 10 రోజుల్లో ఫలితాల వెల్లడికి సన్నాహాలు అంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు 10వ తరగతిలో ఫెయిల్ అయిన వారికి అడ్వాన్స్డ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో దీనిపైన ఫలితాలు అయితే మరో 10 రోజులు రాబోతున్నాయంటూ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డిగ్రీ సిలబస్పై స్పష్టత ఇవ్వండి అంటూ కూడా వార్త చూసుకోవచ్చు. వర్సిటీలకు ఉన్నత విద్యామండలి సూచన 20లోగా ముసాయిదా సిలబస్కు గడువు అంటూ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గురుకుల డిగ్రీ ప్రవేశాలకు 2వ విడత సీట్ల కేటాయింపు అంటూ వార్త చూసుకోవచ్చు. మనకు బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి సంవత్సరం కోర్సులో ప్రవేశాలకు అర్హత సాధించిన అభ్యర్థుల 2వ విడత జాబితాను విడుదల చేసినట్టు సొసైటీ అయితే పేర్కొనడం జరిగింది. సో దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంది, ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా సీటు పొందిన విద్యార్థులు అయితే జూన్ 12 నుంచి జూన్ 17 మధ్య తమకు కేటాయించిన కళాశాలకు వెళ్ళి అవసరమైన డాక్యుమెంట్ సమర్పించి అడ్మిషన్ తీసుకోవాలంటూ సూచించడం జరిగింది.
నిర్ణీత గడువులోగా తమకు కేటాయించిన ఖాళీలో రిపోర్టు చేయకపోతే సీటు రద్దవుతుందంటూ కూడా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా శుభాంశు యాక్సియం మళ్ళీ వాయిదా అంటూ ఇవ్వడం జరిగింది. సో ఇప్పటికే 2 సార్లు వాయిదా పడింది. దీంతో మూడోసారి కూడా వాయిదా పడడం జరిగింది. భారత యువ వ్యోమగామి శుభాంశు శుక్లాను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లే ప్రతిష్టాత్మక యాక్సియం 4 వ్యోమనౌక ప్రయోగం మళ్లీ వాయిదా పడింది. అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్ ఈ మిషన్ నిర్వహిస్తుంది. షెడ్యూల్ ప్రకారం బుధవారం సాయంత్రం అమెరికాలోని ఫ్లోరిడా తీరం నుంచి స్పేస్ ఎక్స్ వారి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా డ్రాగన్ వ్యోమనౌకను నింగిలోకి పంపించనున్నారు. సో మొత్తానికి కొంత సాంకేతిక లోపంతో వాయిదా పడిందంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో మనకు శుభాంశు శుక్లాను ఐఎస్ఎస్కు పంపేందుకు ఇస్రో ఏకంగా 550 కోట్లు కూడా ఖర్చు చేస్తున్నట్టు మనకు పేర్కొనడం జరిగింది. మొత్తానికి దీనికి సంబంధించి డేట్ వచ్చిన తర్వాత మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా టీజీఈ సెట్ 2025 ప్రవేశాల షెడ్యూల్ రిలీజ్ అంటూ వార్త చూసుకోవచ్చు. మనకు ఈ నెల 14 నుంచి కౌన్సిలింగ్ అయితే ప్రారంభమవుతుంది. జూలై 11 నుంచి 22 వరకు చివరి విడత, జూలై 29 వరకు స్పాట్ అడ్మిషన్లు పూర్తి అంటూ దీనికి సంబంధించిన షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు రాష్ట్రంలో ఇంజనీరింగ్ 2వ సంవత్సరం కోర్సులో ప్రవేశాలకు పాలిటెక్నిక్, డిప్లొమా మరియు బీఎస్సీ గణితం విద్యార్థులకు నిర్వహించిన టీజీఈ సెట్ 2025 ప్రవేశాల కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే తెలంగాణ ఉన్నత విద్యామండలి బుధవారం విడుదల చేసింది. ఈ సెట్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 14 నుంచి కౌన్సిలింగ్ అయితే ప్రారంభం కానుంది. మొదటి దశ కౌన్సిలింగ్కు సంబంధించి ఈ నెల 14 నుంచి 18 వరకు రిజిస్ట్రేషన్లు, స్లాట్ బుకింగ్ కోసం అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ పూర్తయిన అభ్యర్థులకు 17 నుంచి 19 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఆప్షన్ల ఎంపిక ఈ నెల 15 నుంచి 21 వరకు అంటూ చూసుకో. ఆప్షన్ల ఫ్రీజింగ్ అయితే ఈ నెల 21 అంటూ మనకు పేర్కొనడం జరిగింది. సీట్ల తాత్కాలిక కేటాయింపు ఈ నెల 25 లేదా అంతకు ముందే అంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు ట్యూషన్ ఫీజు చెల్లింపు వెబ్సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ ఈ నెల 25 నుంచి 29 వరకు అంటూ ఇవ్వడం జరిగింది. చివరి విడత కౌన్సిలింగ్ సంబంధించి కూడా వివరాలు చూసుకోవచ్చు. స్లాట్ బుకింగ్ చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జూలై 14 అంటూ చూసుకోవచ్చు. ఆప్షన్ల ఎంపిక జూలై 14 నుంచి 15 వరకు, ఆప్షన్ల ఫ్రీజింగ్ జూలై 15, సీట్ల తాత్కాలిక కేటాయింపు జూలై 18 లేదా అంతకంటే ముందే ఉంటుందంటూ చూసుకోవచ్చు. సో మొత్తానికి మనకు టీజీఈ సెట్ 2025 ప్రవేశాల షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి అయితే చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇక సర్కారు బడుల్లో నర్సరీ మరియు ఎల్కేజీ, యూకేజీ అంటూ వార్త చూసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 210 పాఠశాలలో అమలు, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ అంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అయితే మరో ముందడుగు వేసిందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 210 ప్రభుత్వ పాఠశాలలో ప్రీ ప్రైమరీ విద్యను ప్రవేశపెడుతూ బుధవారం పాఠశాల విద్యాశాఖ అయితే ఉత్తర్వులు జారీ చేసింది. సో రాష్ట్ర వ్యాప్తంగా 210 ప్రభుత్వ పాఠశాలను ఎంపిక చేయడం జరిగింది. సో మీ జిల్లాలోని మీ ప్రభుత్వ పాఠశాల కనుక ఎంపికై ఉంటే దాంట్లో ప్రీ ప్రైమరీ విద్య అందిస్తున్నారు కాబట్టి ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. ఏ జిల్లాలో ఎన్ని స్కూళ్ళు సెలెక్ట్ చేయడం జరిగిందని చూసుకుంటే 210 పాఠశాలలో హన్మకొండలో 16, జగిత్యాల 31, జయశంకర్ భూపాలపల్లి 30, కామారెడ్డిలో 1, కరీంనగర్లో 3, కొమరంభీం ఆసిఫాబాద్లో 7, మంచిర్యాల 14, ములుగు 1, నిర్మల్లో 2, నిజామాబాద్లో 15, పెద్దపల్లిలో 45, సిద్దిపేట 28, వరంగల్ 12 పాఠశాలల చొప్పున ఎంపిక చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి అయితే ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టుకు 517 మంది హాజరంటూ చూసుకోవచ్చు. మనకు 2025-26 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలో యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీలో బీపీడీ మరియు డీపీడీ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే టీజీపీఈ సెట్ 2025 ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే మహబూబ్నగర్లోని పాలమూరు యూనివర్సిటీలో బుధవారం నిర్వహించడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వారైతే ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు అంటూ వార్త చూసుకోవచ్చు. సీఎం దగ్గర ఉన్న వాటిలో నుంచే కొన్ని అయితే ఇవ్వడం జరిగింది. పాత మంత్రుల శాఖల్లో ఎలాంటి మార్పులు అంటూ చూసుకోవచ్చు. మనకు గడ్డం వివేక్కి కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీ, మైనింగ్ శాఖలు అంటూ చూసుకోవచ్చు. వాకిటి శ్రీగారికి పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల శాఖలు, క్రీడలు, యువజన సర్వీసులు అంటూ చూసుకోవచ్చు. అడ్లూరి లక్ష్మణ్కు ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమం, మైనార్టీ సంక్షేమం, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, ట్రాన్స్జెండర్ శాఖలు అయితే కేటాయించడం జరిగింది. సో మనకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర కేబినెట్లో మంత్రులు మరియు వారికి శాఖలకు సంబంధించి వివరాలు చూసుకుంటే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి, జీఏడీ, హోమ్, ఎడ్యుకేషన్, వాణిజ్య పన్నులు, లా, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖలు అయితే ఉన్నాయి. బట్టి విక్రమార్కకు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్ శాఖలు ఉన్నాయి. నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇరిగేషను, కమాండ్ ఏరియా డెవలప్మెంట్, ఆహార, పౌర సరఫరాలు. మంత్రులకు సంబంధించి ఏ శాఖలు కేటాయించాలనే వివరాలకు సంబంధించి పీడిఎఫ్ అయితే మన వాట్సాప్ ఛానల్, అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ అందుబాటులో ఉంచుతాను. సో ఖచ్చితంగా చూసుకునే ప్రయత్నం చేయండి. కరెంట్ అఫైర్లో భాగంగా వీటిలో నుంచి ఏదైనా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈసీఐఎల్లో టీచింగ్ పోస్టులు అంటూ వార్త చూసుకోవచ్చు. మనకు హైదరాబాద్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా టీచింగ్ పోస్టుల భర్తీకి అప్లికేషన్ అయితే కోరుతుంది. సో ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అయితే ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలంటే ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్ సమర్పణకు చివరి తేదీ జూన్ 20 అంటూ పేర్కొనడం జరిగింది.
ఇందులో మనకు బాలవాటిక టీచరు, పీఆర్టీ, టీజీటీ అంటూ పోస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి. వయోపరిమితి 30 ఏళ్ళు మించకూడదంటూ ఇవ్వడం జరిగింది. సో సంబంధిత వర్గాలకైతే వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుంది. అప్లికేషన్లు అయితే జూన్ 10 నుంచి ప్రారంభమైనాయి. లాస్ట్ డేటు జూన్ 20. పూర్తి వివరాల కోసం అయితే ecl.co.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఓయూలో కొత్త కోర్సులో ప్రవేశాలకు ఆహ్వానం అంటూ వార్త చూసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా నిర్దేశిత సబ్జెక్టులో నైపుణ్యాలు సాధించాలనుకునే వారి కోసం అయితే ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎడ్యుకేషన్ మల్టీమీడియా పరిశోధన కేంద్రం అయితే 9 కోర్సులో ప్రవేశాలను ఆహ్వానిస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వారైతే ఒకసారి అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో దీనికి అర్హతలతో సంబంధం లేకుండా ఆసక్తి కలిగిన వారంతా స్వయం పోర్టల్ ద్వారా ఆగస్టు 31లోగా పేరు నమోదు చేసుకోవాలంటూ ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్ట్ వారైతే ఉస్మానియా యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా వెబ్సైట్లో టెట్ హాల్ టికెట్ అంటూ చూసుకోవచ్చు. మనకు రాష్ట్రంలో ఈ నెల 18వ తేదీ నుంచి జరగనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ హాల్ టికెట్ అయితే బుధవారం వెబ్సైట్లో అందుబాటులో ఉంచడం జరిగింది. సో దీనికి సంబంధించిన లింక్ కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంది. ఒకసారి చూసుకొని డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా స్పేస్ సెంటర్లో 83 ఉద్యోగాలంటూ వార్త చూసుకోవచ్చు. మనకు తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో 83 పోస్టు భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఎంపికైన వారిని మాత్రం కేరళ సికింద్రాబాద్లోని అడ్వాన్స్డ్ డాటా ప్రాసెసింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మేఘాలయలోని నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్లో నియమిస్తారంటూ చూసుకోవచ్చు. సో మొత్తం అయితే 83 పోస్టులు ఉన్నాయి. సో ఎంపిక మాత్రం రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారంటూ చూసుకోవచ్చు. మొత్తం మనకు 80 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నకు 1 మార్కు, ప్రతి తప్పు సమాధానానికి 30 మార్కు తగ్గిస్తారంటూ చూసుకోవచ్చు. పరీక్ష వ్యవధి అయితే 90 నిమిషాలు ఉంటుంది. విద్యార్థులకు సంబంధించిన సిలబస్ అంశాల నుంచే ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాల కోసం అయితే మనకు vssc.gov.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 18 వరకు ఉంది. సో ఇదైతే మంచి ఉద్యోగాలు కాబట్టి ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా కొత్త ఎక్సైజ్ స్టేషన్లకు గ్రహణం అంటూ వార్త చూసుకోవచ్చు. 13 స్టేషన్ల ఏర్పాటుకు ప్రణాళిక, 4 ఏళ్ల కిందటే జీవో విడుదల, నేటికి కార్యరూపం దాల్చిన వైనం అంటూ ఇవ్వడం జరిగింది. ఎక్సైజ్ శాఖలో కొత్త స్టేషన్ల ఏర్పాటుకు ఇంకా మోక్షం కలగడం లేదంటూ ఇందుకు సంబంధించి 4 ఏళ్ల కిందటే జీవో విడుదలైనా ఎక్కడి గొంగడి అక్కడే ఉన్న చందంగా పరిస్థితి ఉందంటూ కొత్త వార్త చూసుకోవచ్చు. సో మనకు జిహెచ్ఎంసీ పరిధిలో 13 ఎక్సైజ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. వీటితో పాటు 8 చెక్ పోస్టులు, డిస్టిలరీ, కొత్త డిపోలు, ఎన్ఫోర్స్మెంట్, జిల్లా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసేందుకు వీలుగా జీవో 94ను 2020 ఆగస్టులో విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా అడిషనల్ కమిషనర్, జాయింట్ కమిషనర్, 3 డిప్యూటీ కమిషనర్లు, 4 అసిస్టెంట్ కమిషనర్లు, 12 మంది సూపరింటెండెంట్లు, 18 మంది ఇన్స్పెక్టర్లు, 18 మంది సీనియర్ అసిస్టెంట్లు, 19 మంది కానిస్టేబుల్, 25 ఆఫీస్ సూపరింటెండెంట్ పోస్టులతో కలిపి మొత్తం 131 పోస్టులను అదనంగా మంజూరు చేసింది. కొత్త వాహనాల కొనుగోలుకు కూడా అనుమతులు ఇచ్చింది. కానీ జీవో 94 అమలైతే తమ ఆదాయానికి గండిపడుతుందని భావించిన కొంత ఉన్నతాధికారులు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారంటూ కొంత వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు ప్రభుత్వం అమలు చేస్తే వీటికి సంబంధించి కూడా ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ సమాచారం ఉంటే ఖచ్చితంగా అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా 10 తర్వాత మనకు వొకేషనల్ విద్యలో కొలువు సులువు అంటూ వార్త చూసుకోవచ్చు. ఇదైతే మంచి అవకాశం అని చెప్పవచ్చు. సో ఎవరైనా 10వ తరగతి పాస్ అయి ఉండి వొకేషనల్ కోర్సు చేయాలనుకుంటే మాత్రం ఇందులో మనకు అగ్రికల్చర్ సంబంధించిన వొకేషనల్ కోర్సు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా బిజినెస్ అండ్ కామర్స్ సంబంధించి, అదేవిధంగా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, అదేవిధంగా హోమ్ సైన్స్కి సంబంధించి చాలా వొకేషనల్ కోర్సు అయితే అందుబాటులో ఉన్నాయి. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ అయితే మన ఛానల్లో వాట్సాప్ ఛానల్ కానీ టెలిగ్రామ్ ఛానల్ అందుబాటులో ఉంచుతాను. సో ఒకసారి అయితే ఖచ్చితంగా దీంట్లో చాలా కోర్సులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి చూసుకునే ప్రయత్నం చేయండి. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే ముఖ్యంగా అకాడమిక్ ఇయర్ వేస్ట్ చేయకుండా ఏదో ఒక అడ్మిషన్ అయితే వేసే ప్రయత్నం చేయండి. సో మీరు ప్రిపరేషన్లో ఉన్నప్పుడు వీటికి సంబంధించిన రిలేటెడ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు ఈజీగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మరోపాటు తీసుకుంటే డైట్ బీడీ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం అంటూ వార్త చూసుకోవచ్చు. మనకు రాష్ట్ర వ్యాప్తంగా చాలా డైట్ కాలేజీలు మరియు బీడీ కాలేజీలు అయితే గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తులు కోరుతుంది. సో మీ జిల్లాకు సంబంధించి వివరాలు అయితే డైట్ కళాశాల కానీ బీడీ కళాశాల కానీ సంప్రదించి అప్లికేషన్ డేట్లకు సంబంధించి చూసుకునే ప్రయత్నం చేయండి. సో మనకు వరంగల్కి సంబంధించి చూసుకుంటే దరఖాస్తు ఫాలను అయితే ఈ నెల 13 నుంచి 19 వరకు ఆయా కళాశాలలు సమర్పించాలంటూ సూచించడం జరిగింది. 21న తుది జాబితాను ప్రకటించి 24 నుంచి 26 వరకు మెరిట్ ప్రతిపాదకన 1:5 నిష్పత్తిలో డెమో మరియు ఇంటర్వ్యూ నిర్వహిస్తారంటూ చూసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను అయితే ఈ నెల 28న ప్రకటిస్తామంటూ కూడా మనకు పేర్కొనడం జరిగింది. జూలై 1 నుంచి కళాశాలకు హాజరు కావాల్సి ఉంటుందంటూ వారైతే పేర్కొనడం జరిగింది. పోస్టులు వాటికి సంబంధించిన ఖాళీలకు ఆయా కళాశాలలో సంప్రదించాలంటూ కూడా పేర్కొనడం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా మీ జిల్లాకు సంబంధించి అయితే ఒకసారి సంప్రదించే ప్రయత్నం చేయండి. చూస్తారుగా, ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.